అగ్నిలో నుండి బయటపడిన వాడు భాగ్యవంతుడే. కానీ గబగబా వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి అగ్నిని ఆర్పి నలుగురిని రక్షించేవాడు మహా భాగ్యవంతుడు. అగ్నిలో నుండి బయటపడ్డాను, నరకంలో నుండి బయటపడ్డాను, నేను రక్షించబడ్డాను అని నువ్వు చప్పట్లు కొట్టుకుంటున్నావు అంటే నిజమైన భాగ్యవంతుడు కాదు. మరి ఎవరో తెలుసా? నా వలే ఎంతోమంది అగ్నిలో ఉన్నారు, వాళ్ళని ఏదో ఒకటి చేసి వాళ్ళని కూడా రక్షించాలి అని చెప్పి తాపత్రయపడేవాడే అసలైన భాగ్యవంతుడు. నువ్వు రక్షించబడ్డావా? అయితే వినో, అనేక మందికి రక్షకుణ్ణి పరిచయం చేయి, అదే మహాభాగ్యం. దయచేసి గమనించండి, ఈ లోకంలో ఉన్న వీటన్నిటికంటే నువ్వు పొందుకున్న పాప క్షమాపణ బహు 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 విలువైంది. నువ్వు పొందుకున్న రక్షణ బహు విలువైందే. ఈ భూమి మీద ఉన్న ఆస్తి అంతటిని తీసుకొచ్చి ఒక తక్కిట్లో పెట్టినా సరే నీకు క్షమాపణ వచ్చే ఛాన్స్ లేదు. ఈ భూమి మీద ఉన్నటువంటి ధనము, వెండి, బంగారము, డైమండ్స్ తీసుకొచ్చి ఒక తక్కెట్లో పెట్టినా సరే ఒక్కడు కూడా పరలోకానికి వెళ్ళే ఛాన్స్ లేదు. ఈరోజు నేను కన్ను మూస్తే పరలోకానికి వెళ్ళిపోతాను అనే నమ్మకం వీళ్ళు ఎంతమందికి ఉందో చేయి చూపిస్తారా? ధన్యులు, ధన్యులు, బహు గొప్ప ధన్యులు. ఎందుకని? మీరు చెయ్యి ఎత్తినట్టుగా ఈ భూమి మీద 100 కోట్ల మంది చెయ్యి ఎత్తలేరు. ఏమో ఎవరు తెలుసు అనేస్తారు. సంగమా, నువ్వు నిజంగా భాగ్యవంతుడివి. ఎందుకంటే క్రీస్తును నువ్వు రక్షకునిగా అంగీకరించావు కాబట్టి నువ్వు భాగ్యవంతుడివి. యెహోవా దేవుడు కాగలిగిన జనులు ఏమిటట? ధన్యులు. ధన్యులు అంటే ఎవరో తెలుసా? దీవించబడినవారు. దేవుడు నిన్ను నన్ను దీవించాడో, తన కుమారుణ్ణి నీ కోసం అనుగ్రహించి నీ జీవితాన్ని ధన్యకరంగా మార్చేశాడు. కారణం తెలుసా? నువ్వు దీవించబడతావు అని మాత్రమే కాదు, ఇతరులకు దీవెనకరంగా ఉంటావని. అర్థమైందా? దేవుడు నిన్ను దీవించిన కారణము దీవించబడతావని మాత్రమే కాదు, ఇతరులకు దీవెనకరముగా ఉంటావు. యథార్థవంతుడు, ఓ చక్కని మాట, సామెతల గ్రంథం 11వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తాం, 11వ వచనంలో మనం చూస్తాం. యథార్థవంతుడు దీవించబడడం వల్ల ఏమిటట? వర్ధిల్లడం వల్ల పట్టణమునకు సంతోషం. యథార్థవంతులు దీవించబడితే పట్టణానికి ఎందుకు సంతోషం అంటే వాళ్ళ దీవెనలను వాళ్ళు ఏం చేస్తారు? అందరితోనూ పంచుకుంటారు. మరొక మాట నేను చదివిస్తాను. 22వ అధ్యాయము 9వ వచనము, సామెతల గ్రంథము. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఏమిటట? ఇచ్చును, అట్టివాడు దీవెన పొందును. దయ కలిగిన వాడు ఏం చేస్తాడట? దరిద్రునికి ఇస్తాడు. అర్థం ఏమిటి? దీవించబడిన వాడు ఏం చేస్తాడు? మరొకరికి తన దీవెన పంచిపెడతాడు. ఈ విషయాన్ని మర్చిపోకండి. 21వ అధ్యాయము 26వ వచనము. దినమెల్లా ఆశలు పుట్టుచు ఉండును, కానీ నీతిమంతుడు ఏం చేస్తాడట? ఇచ్చుచూ ఉండును. నీతి కలిగిన వాడు అనగా ధన్యుడు అనగా దీవించబడిన వాడు వెనుతిరగక ఇస్తూనే ఉంటాడు. నీ జీవితంలో ఆశీర్వాదాన్ని నువ్వు పంచకపోతే నీ ఆశీర్వాదము అభివృద్ధి చెందటం సాధ్యము కానే కాదు. 21:13 దరిద్రుల మొర వినక చెవి మూసుకొని వాడు తాను మొర్ర పెట్టున్నప్పుడు అంగీకరింపబడడు. సహాయము చేయి. నువ్వు సహాయము చేయకపోతే నీకు సహాయము చేయబడదు. అర్థమవుతుందా? కష్టంలో ఉన్నవాడు నీకు మనవి చేసినప్పుడు నువ్వు పట్టించుకోకపోయినట్లయితే, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీ మనవి కూడా పట్టించుకొనబడదు. దీవించబడ్డావా? నీ దీవెనలను పంచిపెట్టు. దేవుడు నిన్ను దీవించిన కారణం తెలుసా? నీవు అనేక మందికి దీవెనకరంగా ఉంటావని, శాపకరంగా ఉంటావని కాదు, నష్టజాతకుడిగా ఉంటావని కాదు. అబ్రహామా, నిన్ను దీవిస్తా, నిన్ను దీవెనకరముగా మారుస్తా. అది దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం. నువ్వు సహాయం చేయి, అదే సహాయము నీకు మళ్ళా తిరిగి వచ్చేస్తుంది. ఈరోజు తీర్మానం తీసుకుంటావా? ప్రభా, నేను క్షమించబడింది క్షమించటానికి, నేను రక్షించబడింది రక్షకుణ్ణి చూపించటానికి, నేను దీవించబడింది దీవెనను పంచిపెట్టడానికి. ఇటు మనస్సు నాకు దయచే ప్రభువా. దాచుకునే బుద్ధి, పిసినారితనము, క్షమించలేని పగబట్టే తత్వము,
సువార్తను దాచిపెట్టి నేను మాత్రమే బాగుపడితే చాలు అనే వ్యక్తిత్వాన్ని తీసేయండి ప్రభువా. నీ వాక్యానుసారంగా జీవించే భాగ్యం మాకు దయచేయమని అడిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా? మహాపరిశుద్ధుడివైన ప్రేమ కలిగిన తండ్రి, బహుశ్రేష్టమైన సందేశాన్ని నాయన మాకు అందించినందుకు వందనాలు. మేము క్షమించబడింది క్షమిస్తామని, మేము రక్షించబడింది రక్షకుని లోకానికి పరిచయం చేస్తామని, మేము దీవించబడింది నీ దీవెన పంచిపెడతామని దాచిపెడతామని కానే కాదు ప్రభువా. ఈ విలువైన ఆత్మీయ సత్యాలను నేర్చుకొని మా జీవితాలను ధన్యకరంగా మార్చుకునే కృప మాకు ఇవ్వండి అయ్యా. కష్టంలో ఉన్న వ్యక్తి సహాయం కోసం వస్తే మా చేతులు బిగించినట్లయితే నైనా అది మాకు ఆశీర్వాదం కాదయ్యా. విసుగక మేలు చేయండి, తగిన సమయంలో పంట కోస్తారో సెలవిచ్చావు నాయన. విసుగక సహాయం చేసే మనసు ఇవ్వయ్యా, విసుగక క్షమించే మనసు ఇవ్వయ్యా, విసుగక నశించిపోతున్న వారిని నీ సన్నిధికి నడిపించే మనస్సు మాకు దయచేయి నాయన. విత్తబడిన ఈ వాక్యాన్ని ఫలింపచేయ్యా. నూతన నెలలో ఈ నూతన సత్యములతో మేము జీవించటానికి వెళ్ళే భాగ్యం దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈ అద్భుతమైన క్లుప్త సందేశం మీకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. అంతేకాకుండా ఒక చక్కని కామెంట్ కూడా పెట్టండి. సోషల్ మీడియా ద్వారా ఎంతోమందికి విలువైన సందేశాన్ని షేర్ చేసే అవకాశం ఉంది కాబట్టి మీ ప్రయత్నం మీరు చేయాల్సిందిగా కోరుతున్నాను. మళ్ళీ రేపు ఒక క్లుప్త మార్నింగ్ డివోషన్తో ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.